ఏడుపు గొట్టు సినిమాలు ఏం చూస్తాంలే అంటే లైట్ తీసుకోండి. బట్ నన్ను ఏడిపించేంత మ్యాటర్ ఈ సినిమాలో ఉందా అంటే అస్సలు మిస్ చేయకండి. ప్రేమ కథలు తరచుగా వస్తూనే ఉంటాయి. బట్ గుండెల్ని కదిలించే ప్రేమ కథలు కొన్నే వస్తాయి. వాటిలో ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా ఒకటి. నిజంగా ఈ సినిమాలో మెయిన్లీ చెప్పాలంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కదిలిస్తాయి, డెఫినెట్ గా కదిలిస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయిన సినిమాలో ఆ సిచ్యువేషన్స్ ని డైరెక్టర్ పిక్చరైజ్ చేసిన విధానం కానీ, ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కానీ చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడేసుకుంటే స్టీవెన్ శంకర్ అమ్మా నాన్న లేని ఒక అనాథ. చెన్నై వెళ్ళి డైరెక్టర్ గా సెటిల్ అయిపోదామన్న మన స్టీవెన్ కి నివి 3 years రిలేషన్షిప్ లో ఉండి పెళ్లి అవుతుందనగా చెప్పా పెట్టకుండా తను ప్రేమించిన వ్యక్తి ఈ పెళ్లి వద్దని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ బాధని తట్టుకోలేక హీరోయిన్ నివి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తాగుడికి బానిస అవుతుంది. అటువంటి ఇద్దరు మనుషులు కలిసి ఎటువంటి ప్రయాణం చేశారు, ఆ ప్రయాణం చివరి వరకు సాఫీగా సాగిందా లేదా అని తెలుసుకోవడమే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ లో స్టీవెన్ శంకర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తనలో ఉన్న ఆ ఇన్నోసెన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. కొన్ని సీన్స్ లో ఆ ఇన్నోసెన్స్ తో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ అయిన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఈక్వల్స్ టు హీరో అనేటట్టు ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ 2 క్యారెక్టర్లను కూడా మనకి కనెక్ట్ అయ్యేలా చాలా మంచి సీన్స్ అన్ని పడుతూ వెళ్తాయి ఫస్ట్ హాఫ్ లో. అప్పుడు పడుతుంది ఒక షాకింగ్ ఇంటర్వెల్ కి డైరెక్టర్ సాహసం చేశాడు. మామూలు సాహసం కాదు, వేరే లెవెల్ సాహసం చేశాడనే చెప్పాలి. ఎందుకంటే ఒక 2 క్యారెక్టర్లు మనకి నచ్చేసి బాగా ట్రావెల్ అయిపోతున్న టైంలో ఒక షాకింగ్ ఇంటర్వెల్ తో మనందరి మైండ్ లో పొగడేస్తాడు. అసలు అటువంటి ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత ఇంటర్వెల్ లో సెకండ్ హాఫ్ ట్రావెల్ అవ్వడం అనేది చాలా కష్టం. చూసే జనాలకి ఒక సవాల్ విసిరారని చెప్పాలి. బట్ ఆ షాకింగ్ మ్యాటర్ ని ఇంటర్వెల్ లో పెట్టడమే కాదు, సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా, ఆ క్యారెక్టర్ తాలూకు ఆ ఇన్నోసెన్స్ ఎక్కడ పోకుండా సెకండ్ హాఫ్ ని తీసుకెళ్లిన విధానం కూడా సూపర్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని మూమెంట్స్ కదిలిస్తాయి, నిజంగా కదిలిస్తాయి. అటువంటి బ్యూటిఫుల్ సీన్స్ పడ్డాయి సినిమాలో. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గౌరీప్రియ కానీ, కిరణ్ అబ్బువరం కానీ చాలా బాగా చేశారని చెప్పాలి. మెయిన్లీ కిరణ్ అబ్బువరం కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాతో. చాలా సీన్స్ లో మిమ్మల్ని ఎమోషనల్ గా కూడా కదిలిస్తాడు. అలాగే హీరోయిన్ గౌరీప్రియ కూడా ఎక్కడా తగ్గలేదు. హీరోతో పాటు ఈక్వల్ గా క్యారెక్టరైజేషన్ దొరకడమే కాదు, అదే రేంజ్ లో పర్ఫార్మెన్స్ తో చాలా గట్టిగా మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. ఇంక ఈ సినిమాలో స్పెషల్ గా మెన్షన్ చేయాలంటే మణిశర్మ మ్యూజిక్ అదిరిపోయిందబ్బా. సినిమా మొత్తంలో కూడా వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయింది ఆ మ్యూజిక్, హాట్ అని చెప్పాలి. అలాగే సాయి రాజేష్ రైటింగ్, నాకు టు బి ఫ్రాంక్ బేబీ సినిమాలో చాలా ఇష్యూస్ ఉంటే ఆ సినిమా నాకు ఎక్కలే, నచ్చదు కూడా. బట్ ఈ సినిమాలో ఆ ఇష్యూస్ ఏం నాకు కనిపించలే, ప్యూర్ రైటింగ్ కనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ రోలర్ కాస్టర్ ఈ సినిమా. సో మీరు ఈ సినిమాని చూసారా? చూసుంటే మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోవడంతో పాటుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్.